దాన్ని ధ్యానం చేసుకుందాం. ఒకసారి నేను వాక్యాన్ని చదువుతాను, గమనించండి. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వాడును ధన్యుడు. వాక్యము వినటం, లోబడటం అనే అంశం మీద గడిచిన వారం కూడా మనం ఆలోచన చేసాం. అలాగే మధ్యలో కూడా వాటి విషయమై మనం చాలా ఆలోచన చేసుకుంటూ వచ్చాం. వాక్యాన్ని ఎందుకు వినాలి, వాక్యాన్ని వినవలసిన అవసరత ఏంటి, వింటే ఏం జరుగుతుంది, వినకపోతే ఏం జరుగుతుంది, వినటం అంటే కేవలం చెవులతో వినడమేనా, లేకపోతే స్పందించటం కూడా ఉంటుందా అనే విషయాల పట్ల చాలా విరివిగా ఇప్పటికే మనం ఆలోచన చేస్తూ వచ్చాం మిత్రులారా. తిరిగి ఈ విషయాన్ని దేవుడు దయ చూపితే కొన్ని రోజులు కొనసాగించుకుందామని చెప్పాను నేను. అలాగే దీని విషయమై మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథంలో ఆయన ఈ 3వ వచనంలో 3 విషయాలు చెప్పాడు దైవజనుడు. దీంట్లో ఆయన చెప్పిన 3 ప్రత్యేక విషయాలు ఏంటి అనంటే, చదవడం గురించి మాట్లాడాడు. చదవటం. రెండవది వినటం. మూడవది గైకొనటం, స్పందించటం గురించి మాట్లాడాడు. ఒక ఆత్మీయుడికి అతడి జీవితంలో ప్రముఖంగా ఉండవలసిన 3 ముఖ్య విషయాల గురించి దైవజనుడు చెప్పాడు. ఒక ఆత్మీయుడు తన భక్తి జీవితంలో వాక్యం విషయంలో అతడు ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పాడు. ఈ 3 విషయాలు ఎందుకు చెప్పాడు అన్నదానికి జవాబుగా ఆ వాక్యంలోనే మొదటి లైన్లోనే ఉంది. ఏమని చెప్తున్నాడు? సమయము సమీపించినది గనుక. సమయము సమీపించినది గనుక. సమయం లేదు, చాలా సమయం ఇప్పటికే అయిపోతూ వచ్చింది, సమయం దగ్గర పడింది. ఇక్కడ సమయం దగ్గర పడిందంటే 2 రకాలుగా కూడా ఆలోచన చేయొచ్చు. మొదటి రకం, మన జీవితానికి సమయం ముగిసిపోతుంది, ఎప్పుడు ముగిసిపోతుందో, ఎవరికి ఎలా గడిచిపోతుందో తెలియదు. రెండవది, ఆయన మనుషులకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. ఆయన రాకడ సమయం, ఆయన ఈ భూమి మీదకు రావలసిన సమయం, లేక లోకానికి ఆయన తీర్పు తీర్చబోయే ఒక సమయం సమీపంగా ఉంది అని చెప్పడానికి వాక్యం మనకు ప్రయత్నం చేస్తూ ఉంది. సమయం సమీపించింది కనుక సమయం వ్యర్థం చేసుకోవద్దు అని కోరుతున్నాడు దేవుడు. సమయం వ్యర్థం చేసుకోకుండా ఈ 3 పనులు చేయాలి అన్నాడు. చదవాలి, వినాలి, వాటిని అనుసరించాలి. ఈ 3 ఆత్మీయుడు తదేకంగా తప్పనిసరిగా తన జీవితంలో జరిగించాలి. అలా చేయకపోతే ఆత్మీయుడు నష్టపోతాడని చెప్పాడు. ప్రకటన గ్రంథంలోనే 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడి వారికిని తగిన ఫలమిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయ వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నది అన్నాడు. అక్కడే 12వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ వద్దకు సమయం కొద్దిగానే ఉంది అని దేవుడు అంటున్నాడు ఒకవైపు, సమయం కొద్దిగానే ఉంది అని అపవాది అంటున్నాడు మరోవైపు. దేవునికి సమయం కొద్దిగానే ఉందని దేవుడు అంటుంటే సమయం కొద్దిగానే ఉందని అపవాది కూడా అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరికీ సమయం కొద్దిగానే ఉంది కనుక ఇద్దరూ తొందరపడుతూనే ఉన్నారు, ఇద్దరూ జాగ్రత్త పడుతూనే ఉన్నారు. వారు ఇద్దరూ సమయం కొద్దిగా ఉంది అని అంటే అసలు ఎవరి విషయంలో సమయం వాళ్ళకు కొద్దిగా ఉందనా? మన విషయమే మాట్లాడుతున్నారు. దేవుడు మనకిచ్చిన సమయం కొంచెమే ఉంది కాబట్టి తొందరపడుతున్నాడు దేవుడు. తొందరపడి నాలాంటి బోధకుల్ని ఈ భూమి మీద ఇంకా కొంతమందిని ఉంచాడు. ఉంచి ఏం చెబుతున్నాడు అని అంటే, వినండి, విని ఏం చేయాలి? చదవండి, వినండి,
గైకొనండి, అనుసరించండి అని చెప్పడానికి ఇంకా కొంతమందిని ఈ భూమి మీద లేపుతూనే ఉన్నాడు దేవుడు తన సేవకులను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో ఇలా చెప్పాడు. ప్రకటన గ్రంథం, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న వాక్యములకు ముద్ర వేయవద్దు, ఎందుకని? కాలము సమీపమై ఉన్నది కాబట్టి. ఈ గ్రంథానికి ముద్ర వేయకు, ఇందులో ఉన్న విషయాలు చదివే వాళ్ళకి అర్థమయ్యేలాగా ముద్ర వేయకుండా ఓపెన్గా వదిలేస్తేనే చదివే వాళ్లకు అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు స్పందిస్తారు, స్పందించిన వాళ్ళు ఇతరులకు చెబుతారు, వాళ్ళు కూడా అనుసరిస్తారు. అందుకని దానికి ముద్ర వేయవద్దు. కనుక ఆత్మీయులైన వారికి దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, మిత్రులారా, మనకు సమయము తక్కువ ఉంది, మనకు సమయం కొంచెమే ఉంది. కనుక దైనందిన భక్తి జీవితాన్ని సరిచేసుకోవాల్సిన అవసరత మనందరికీ ఉంది. ఈ దైనందిన భక్తి జీవితాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరత మనందరికీ ఉంది. అది కేవలం వాక్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరొక ప్రత్యామ్నాయ మార్గం మనకి ఈ భూమి మీద లేదు. వాక్యం ద్వారా మాత్రమే మనం సరిచేసుకోవాలి. ఆ మాటకు రోమాపత్రిక 13వ అధ్యాయంలో పౌలు సంఘానికి చెప్పాడు, రోమా సంఘానికి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉంది అని చెప్పాడు. కాలాన్ని ఎరగండి, ఈ కాలాన్ని గుర్తించండి, కాలము తొందరగా సమీపంగా వచ్చేసింది. పేతురు కూడా అన్నాడు, అన్నిటి అంతము సమీపమైంది. మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో. కనుక అన్నిటి అంతము సమీపమైంది. జాగ్రత్త పడవలసిన సమయం కూడా మీకు దగ్గరలోనే ఉంది. జాగ్రత్త పడకపోతే మనం దేవుని ఎదుట ఒకరోజు నిలవబడతాం. దేవుని ఎదుట నిలవబడ్డప్పుడు ఆయనకు లెక్క అప్పజెప్పవలసి ఉంది మన జీవితాలను గురించి. నేను ఈ 3 విషయాలు వీలైనంత త్వరితగతిని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మొదటి వివరణ, మొదటి సందర్భం, వాక్యాన్ని చదవడం లేకపోతే వ్యక్తిగత గ్రహణం లేకపోతే చదవటం అని మాత్రమే చాలా చక్కగా ఉంది అందులో. కనుక చదవటం, దేవుని వాక్యం అందరూ చదవాలని దేవుని ఆశ. దేవుని వాక్యం అందరూ చదవాలని దేవుని ఆశ. అయితే చదువు రాని వారు చదవలేరు కనుక దానికి కూడా ప్రత్యామ్నాయంగా 2వ పాయింట్లో మనం చూస్తాం. ఏమని? వినటం అని కూడా ఆయన చెప్పాడు. వినటం అని కూడా చెప్పాడు. కనుక చదివే విషయంలో వాక్యం చదవండి అని దేవుడే ప్రోత్సహిస్తున్న సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. 1, 2 కాదు. ఆయన అంటున్నాడు, చదవండి. వాక్యం చదివితే ఆది సంఘం పౌలు రాసిన ఆ పత్రికను తెప్పించుకొని చదివినందుకు వాళ్ళకేం జరిగిందో తెలుసా? అపోస్తుల కార్య గ్రంథం 15వ అధ్యాయం 30-31 వచనంలో ఇలా ఉంది. అంతట వారు సెలవు పుచ్చుకొని అంత్యోక్యకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొందిరి. వాక్యాన్ని చదివితే మనకేం కలుగుతుందంటే ఆదరణ కలుగుతుంది, ఆదరించబడతాం, దుఃఖంలోంచి బయటికి రాగలుగుతాం, ఓదార్పు పొందుతాం. కనుక మనం ఏం చేయగలగాలి? వాక్యాన్ని చదవటానికి ఇష్టపడాలి, వాక్యాన్ని చదవటానికి మనం ఆశపడాలి. వాస్తవంగా ఎంత పెద్ద అధ్యాయం అయినా బైబిల్లో 5 నిమిషాల కంటే ఎక్కువ ఏం చదవవలసిన అక్కర్లేదు. కనుక 5 నిమిషాలు చదివితే కొన్ని అధ్యాయాలు అయిపోతాయి బైబిల్లో. 10 నిమిషాలు చదివితే, ఒకవేళ పెద్ద అధ్యాయం ఉంది నేను నెమ్మదిగా చదువుతాను అని అనుకున్న 10 నిమిషాల కంటే మించి ఉండదు ఏ అధ్యాయం. ఒకవేళ 119 కీర్తన ఒకవేళ నెమ్మదిగా చదివే వాళ్ళకి ఇంకొంచెం ఆలస్యం అవ్వచ్చునేమో. కనుక చాలా చిన్న అధ్యాయాలే ఉంటాయి, 1 పేజీలోనే ఉంటాయి ఏవైనా. అలాంటి అధ్యాయాన్ని 10 నిమిషాలు కూడా నాకు సమయం కేటాయించలేకపోతున్నానంటే అది అబద్ధం కాకపోతే నిజమవుద్దా? మీరు చెప్పాలి. అది అబద్ధం కాకపోతే నిజమవుతుందా? ఒకవేళ కేటాయించుకుంటే చదవగలుగుతాం. ఇప్పుడు మనకు చేతుల్లో ఫోన్లు ఉన్నాయి మిత్రులారా. మనకు ఫోన్లు రోజుకి ఎన్ని ఫోన్లు వస్తాయో ముందే కేటాయించబడుతుందా? మనకేమైనా రోజు ఎవరు చేస్తారో, ఏ టైంకి ఎవరు చేస్తారో మనం ఏమైనా ముందే నిర్ణయించుకుని టైం టేబుల్ వేసుకున్నామా? కానీ ఫోన్ వచ్చినప్పుడు ఫోన్కి సడన్గా టైం కేటాయిస్తామా లేదా? కేటాయిస్తాం కదా. అది ఎంత ముఖ్యమైనదైనా టక్కున ఓ 2 నిమిషాలైనా మాట్లాడి తర్వాత మాట్లాడుతున్నానని చెప్తాం, మళ్ళీ తర్వాత మాట్లాడతాం. అంటే దీనికి సడన్గా టైం కేటాయించగలుగుతున్నాము. కానీ ముందే నిర్దేశించబడిన సమయం,
లేకపోతే ఈరోజు నేను బైబిల్ చదవాలి అని నిర్ణయించుకున్న తర్వాత మరి ఎందుకని దానికి సమయం కేటాయించలేకపోతున్నాం మనం అంటే ఇంట్రెస్ట్ లేక, ఆసక్తి లేక, ఇష్టం లేక. కనుక సమయం కొంచెమే ఉంది. నేనేమని నమ్ముతున్నానంటే మిత్రులారా, మనం పరలోకం చేరిన తర్వాత, నిత్యత్వం చేరిన తర్వాత దేవుడు మనలో చాలామందిని ఇలా అడుగుతాడు, నీకు అక్షర జ్ఞానం ఇచ్చాను, నీకు చదవటం వరకు నువ్వు చదివేలాగా చేశాను, నువ్వు ఎందుకని వాక్యాన్ని చదవలేకపోయావు అని నిన్ను ప్రశ్నిస్తాడని నేను ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. నీ చేతిలో బైబిల్ పెట్టాను, నీ చేతిలో చదవగలిగే సామర్థ్యాన్ని పెట్టాను, కానీ నువ్వేం చేయలేకపోయావు, చదవలేకపోయావు అని దేవుడు ఖచ్చితంగా మనలో కొంతమందిని ప్రశ్నించినప్పుడు వీళ్ళు తలదించుకుంటారని నేను నమ్ముతున్నాను. నేను ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను నమ్మి మళ్ళీ మీకు ఈ మాట చెబుతున్నాను. ఐథియోపియుడైన నపుంసకుడు అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో అతడు వాక్యం చదువుతున్నాడు అని మనం బైబిల్లో చదువుతున్నాం. అతడికి అర్థమై చదువుతున్నాడా, అర్థం కాకపోయినా చదువుతున్నాడా? కదా, అర్థం కాకపోయినా ట్రై చేస్తున్నాడు. ఏదో ఉంది ఇందులో, ప్రవక్త ఎవరి గురించో చెబుతున్నాడు, తెలుసుకోవాలి అని ట్రై చేస్తున్నాడు. ఫిలిప్ వచ్చి అడిగాడు, నువ్వు చదువుతున్నదేంటో నువ్వు గ్రహించుచున్నావా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఎవడైనా నాకు దారి చూపకపోతే నాకు ఎలా తెలుస్తుంది, నాకు తెలియదు. మరి తెలియదు కదా అని చెప్పి దీన్ని అవతల పడేశాడా, మూసిపెట్టేశాడా? ఏం చేశాడు మిత్రులారా? అతడు ట్రై 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 చేస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు చదవాలి అని ఆశిస్తున్నాడు. ఆయన ఆశ, మనిషి వాక్యం చదవాలి అనే దగ్గర ఆయన ఆశ ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉందో నేను ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఇలా చదువుతాం మిత్రులారా. 2వ వచనంలో, చదువువాడు పరుగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టంగా, ఒక పలక అప్పుడు మట్టి పలకలు, మట్టి బురదతో దాన్ని కాల్చి పలకలాగా చేసి పచ్చిగా ఉన్నప్పుడే దాని మీద రాసి దాన్ని ఒక గోడ మీద అలా పెట్టు, లేకపోతే పట్టుకొని నిలబడ్డమో ఏదో చెయ్యి. ఎలా చదవాలి అని అంటే దాన్ని, అది ఎంత పెద్ద పలక చేయాలి అని అంటే, ఎంత పెద్ద అక్షరాలు రాయాలంటే నా మాటలు పరిగెత్తేవాడు కూడా చదవగలిగేలాగా. ఇప్పుడు మనం బస్సులో వెళ్తూ ఏదన్నా బోర్డు చదవబోయేలోపు మిస్ అయిపోతూ ఉంటుంది కదా కొన్ని, అలా కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే అది పెద్దగా ఉండాలి అని. చదివేవాడు, చదవగలిగిన వాడు ఒకవేళ పరిగెడుతున్నాడు అనుకోండి, అతడి దృష్టి దాని మీద పడితే మిస్ అవ్వకూడదు. అంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఏ స్థితిలో ఉన్నవాడైనా ఆయన వాక్యాన్ని చదవాలి అని, ఏ స్థితిలో ఉన్నవాడైనా ఆ వాక్యాన్ని వినాలి అని, ఏ స్థితిలో ఉన్నవాడైనా ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. మనం నెహెమ్యా గ్రంథంలో చదువుతాం. ఆయన ఎలా చదివాడో, ప్రజలకు ఎలా వినిపించాడో 9వ అధ్యాయంలో మనకు చాలా వివరం కనబడుతుంది. అక్కడ 9వ అధ్యాయంలో ఎక్కడంటే ప్రారంభంలోనే 3వ వచనంలో ఒకసారి చూడండి. జాముసేపు, ఎన్ని జాములు మొత్తానికి? 4 జాములు. 4 జాములు అంటే 24 గంటల్లో సగం ఎంత? 6 గంటలు విన్నారంట. వింటున్నారా? తామున్న చోటనే నిలబడి 6 గంటలు, ఒక జాము సేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా గ్రంథమును చదువుచూ వచ్చిరి. 6 గంటలు ఎలా నిలబడి విన్నారండి? 6 గంటలు వింటున్నారు. చదివేవాళ్ళు చదువుతూనే ఉన్నారు, వినేవాళ్ళు వింటూనే ఉన్నారు. వాక్యం పట్ల వారికున్న ఆసక్తి ఈరోజు మనల్ని ఏం చేయాలంటే ఈ విషయాలు రేపాలి, ప్రోత్సహించాలి. ఈ మాటలు వింటున్నప్పుడు అవును, నేను కూడా దేవుని వాక్యాన్ని చదవాలి అనే ఆతృత, చదవాలనే ఆశ రావాలి. అది వ్యక్తిగతమైతే సామూహిక పఠనం కూడా చేయాలి. సామూహికంగా కూడా వాక్య పఠనం చేయాలి. సామూహికంగా చేసే వాక్య పఠనం గురించి తిమోతితో చెబుతూ పౌలు ఇలా అన్నాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, బిగ్గరగా అనే పదం తెలుగులో లేదు, బిగ్గరగా అనే పదం తెలుగులో లేదు, కానీ అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే బిగ్గరగా చదువు,
చదువుట యందు, గద్దించుట యందు, బోధించుట, ఈ విషయాల్లో అతడు జాగ్రత్త. చదవాలి అని నేను చెప్తున్నాడు. చదివితే ఏం జరుగుతుందో కూడా చదివిన సామూహికంగా చదివినప్పుడు వినపడినది ఏం జరుగుతుంది అంటే వినుట వలన ఏం జరిగింది? విశ్వాసం కలిగింది. కనుక సామూహికంగా చదవాలి, వ్యక్తిగతంగా చదవాలి. ఎజ్రా గ్రంథంలో చదువుతాం. 8వ అధ్యాయం 3వ వచనంలో దైవజనుడు ఎలా చదివాడో నెహెమ్యా గ్రంథంలో ఎజ్రా చదివిన సందర్భం. 8వ అధ్యాయంలో ఆ మాటని మీరు చదివింది. నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఇది సామూహిక పఠనం. ఈయన చదువుతున్నాడు, వాళ్ళు వింటున్నారు. వాళ్ళు ఎక్కువ మందికి చదువు రాని కారణం చేత ఈయన చదువుతూ ఉన్నాడు, వాళ్ళు వింటూ ఉన్నారు. కనుక దేవుడు ఏం కోరుతున్నాడు అని అంటే చదవండి. నేను చదివితే ఎంత ప్రయోజనమో నేను చాలాసార్లు చెప్పాను. వాక్యం చదివితే ఎంత ప్రయోజనమో నేను బహిరంగంగా అందరికీ చెప్పాను. ముఖ్యంగా యవనస్తులకు అనేక మారులు చదవటం వలన కలిగే ప్రయోజనం గురించి మీ దృష్టికి తీసుకుని వచ్చాను. నేను రెండో విషయానికి వెళ్తున్నాను. రెండో సందర్భాన్ని ఆలోచన చేస్తాను. చూడండి, చదవండి అని అన్నాడు. చదవగలిగిన వారు చదవటం విషయంలో ప్రభువా నేను చదువుతాను అని అనుకుందాం. దేవుడు నిన్ను అడగక ముందే ఆ విషయంలో చదివే ఆసక్తిని మనం పెంపొందించుకునే వారిగా ఉండాలి. ఇంకా రిఫరెన్సులు నేను ఇప్పటికి ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు మనవాళ్ళు, అందుకని ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పనులేండి. రెండో విషయానికి వెళ్తున్నాం. సామూహిక భాగస్వామ్యం అంటే వినడం. ఈ సామూహిక భాగస్వామ్యం మనకేం చేస్తుందంటే వినడం, ఒక సందేశము వినేవాళ్ళు లేకపోతే సందేశం లాగే ఉండిపోతుంది. వినేవాళ్ళు లేకపోతే ఆ సందేశం అలాగే ఉండిపోతుంది. అది మంచిదైనా చెడ్డదైనా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వినడం అని అంటే ఏంటంటే మన చెవులకు వినిపించే మాటలు లేక వాక్యం పైన అవగాహన పొందుకోవటం, మన చెవులకు వినిపించే వాక్యం పట్ల అవగాహన పొందుకోవటం, ఆలోచించి దానిని మనసులోకి తీసుకోవటం. వినటం అంటే విన్నాను అనటం కాదు. వినటం అంటే దానిని మనసులోకి తీసుకోవటం. దావీదు ఇలా అన్నాడు, అరణ్యంలో పారిపోతున్నప్పుడు నేను నా పట్టణంలో ఉన్న బావి నీళ్లు తాగాలి అనే ఆశ నాకుంది అన్నాడా? ఆ నీళ్లు తాగాలనే కోరిక ఉంది. వాస్తవం అంటే ఏంటంటే వాస్తవంగా ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే మీరెళ్ళి ఆ బావిలో నీళ్లు తీసుకుని రండి, నేను ఇప్పుడు తాగుతా అని కాదు ఆయన భావన అది కాదు. నేను ఇప్పుడు అరణ్యంలో పారిపోతున్నాను కదా, పారిపోయే పరిస్థితి లేకుండా నేను నా పట్టణంలోనే ఉన్నట్లయితే నేను ఎక్కడ నీళ్లు తాగేవాడిని? నా బావి నీళ్లు తాగేవాడిని. కానీ ఇప్పుడు వాగుల్లోనే వంకల్లో నీళ్లు తాగుతున్నాను, ఇలాంటి కర్మ పరిస్థితి నాకు ఏర్పడింది అని ఆయన దుఃఖపడుతూ ఉంటే యోవాబు విన్నాడు పక్క నుండి. అమ్మో, కొంతమంది వీరులు కలిసి వెళ్ళారు, ఆ బావిలో నీళ్ళు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? విచిత్రం. తీసుకొచ్చారు, ఈయనకిచ్చారు. ఈయన అన్నాడు నేను తాగనని పారబోసాడు ఆ నీళ్లు. నా ఉద్దేశం మీరు తెస్తే ప్రాణాలకు తెగించిన నీళ్లు తాగాలని కాదయ్యా నా ఉద్దేశం. వినటం అంటే ఏంటంటే దానికి స్పందించటం. వినటం అంటే ఆ మాటని మనస్సులోకి తీసుకోగలగటం, ఆ మాట పట్ల అవగాహన పెంచుకోవటం. ఎప్పుడైతే వినే విషయం పట్ల అవగాహన పెంచుకోకపోతే అది అపార్థంగా మారిపోతుంది. వినే విషయం పట్ల అవగాహన పెంచుకోకపోతే ఏమైపోద్ది? అది అపార్థంగా మారిపోతుంది. అది అపార్థంగా మారిపోయి సందర్భం, దాని వివరణ, దాని విషయం గనక మనం ఆలోచించకపోతే చాలామంది ఏమనుకుంటారు, ఇది నా గురించి అన్నాడు, ఇది మా తాత గురించి అన్నాడు, ఇది మా మేనమామ గురించి అన్నాడు. ఇలా అసలు సందర్భాన్ని ఆలోచన చెయ్యం, అసలు విషయం గురించి ఆలోచన చెయ్యం. సరికదా, ఇది నా గురించే
మిత్రులారా, ఒక మాట చెప్పండి, మీకు జీతం ఇచ్చే వాళ్ళ దగ్గర మీరు పని చేస్తారా? వాళ్ళకి మేలు జరగాలని పని చేస్తారా? ఈ కంపెనీలో జీతం తీసుకుని పక్క కంపెనీలో మీరు పని చేస్తారా? కదా. నేను ఎవరి గురించి చెప్పాలి చెప్తే ఒకవేళ ఇక్కడ దేవుని గురించి ఎవరికి చెప్పాలి? మీకేగా చెప్పాల్సింది. నాకు చెప్పాడండి, మరి మీకే చెప్పేది, మీకే. వేరే వాళ్ళకి నేను ఎందుకు చెప్తా? మీ దగ్గర జీతం తీసుకొని నేను నా డ్యూటీని పర్ఫెక్ట్, పేక మీద కత్తి పెట్టిన పర్ఫెక్ట్ చేసేస్తాను, అందులో నో డౌట్, చాలా పర్ఫెక్ట్గా చేస్తాను. మీరేనేంటి మీ డ్యూటీలు పర్ఫెక్ట్గా చేసేది? నేను కూడా చేస్తాను. ఎవరికి చెప్తాను? చెప్తే మీకే. సరిచేయబడవలసి వస్తే ఎవరికి చెప్తాను? మీకే. ఏమంటాడు తిమోతితో? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, నడిపించు. చాలండి, 3 చాలండి. నీతి ఎందుకు శిక్ష అంటాడులేండి, 4వది చేయము అని అంటాడు. ఇప్పుడు వాళ్ళకి చేస్తే ఊరుకుంటారా? వీళ్ళకి చేస్తే ఊరుకుంటారా? వాళ్ళకి చేస్తే ఊరుకుంటారా? చెప్పండి. ఎవరిని గద్దించాలి? ఎవరిని ఖండించాలి? ఎవరిని హెచ్చరించాలి? ఎవరిని బలపరచాలి? అందుకనే వినటము అనంటే అది ఒక కళ. వినటం అనేది కూడా ఒక కళ. దానికి కొంత సామర్థ్యం మనం కలిగి ఉండాలి, దానికి కొంత ఓపిక మనం కలిగి ఉండాలి. కూర్చున్న వాళ్ళందరూ విన్నట్టు కాదు, మధ్యలో బయటికి వెళ్ళిన వాళ్ళందరూ విననట్టు కాదు. అది మన ఆలోచన ధోరణిని బట్టి ఆధారపడి ఉంటుంది మిత్రులారా. వినడం అనంటే అది మన ఆలోచన ధోరణిని బట్టి ఉంటుంది. ఈ అవగాహనలో దేవుని గురించి ఏం చెబుతున్నాడు వినేటప్పుడు మనం గుర్తించాల్సింది. దేవుని గురించి ఈ వ్యక్తి, ఈ బోధకుడు ఏం చెబుతున్నాడు? వాక్యం చదవటమైనా వినడమైనా బీఈడి చేసిన వాళ్ళకే అర్థమవుద్ది. ఇది బీఈడి చేసిన వాళ్ళకు, బీఈడి వాళ్ళు సబ్జెక్ట్ ఎలా సిద్ధపడాలో వాళ్ళకి ట్రైనింగ్లో చెప్తారు. దీన్ని ఏంటంటే 6 Wలతో ప్రారంభం అవుతుంది. 6 W ఏంటి అంటే వాట్, వేరు, వెన్, ఇలా అనమాట. నేను తెలుగులోనే చెప్తా. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం చేయమని మాట్లాడుతున్నారు, ఇలా ప్రారంభమవుతుందన్నమాట. ఈ ఆలోచనలతో బైబిల్ చదివితే అర్థమవుద్ది ఎవరికైనా. ఈ ఆలోచనలు లేకుండా చదివినా అర్థం కాదు, విన్నా అర్థం కాదు, విన్నా అర్థం కాదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతో, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు నాతో, లేకపోతే దైవజనుడి అంతరంగంలో నుంచి ఏం వస్తుంది, దాంట్లో దేవుని మాట ఏంటి, నేను దేన్ని పట్టుకోవాలి, దేన్ని తీసుకోవాలి, నేను ఏమి వదిలిపెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు, నేనేమి నేర్చుకోవాలని ఆశిస్తున్నాడు, నేను ఏమి మార్చుకోవాలని ఆశిస్తున్నాడు, దేవుడు నన్ను ఏ విషయంలో బలపరుస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం స్వీకరించే మనసు లేకపోతే ఆయన మాట్లాడుతున్నా కూడా మనం ఏం చేయలేం మిత్రులారా అంటే అప్పుడు స్వీకరించలేం. ఆయన మాట్లాడుతున్నా కూడా మనం స్వీకరించలేం. అందుకనే దేవుని వాక్యం ఇలా చెబుతుంది మనకు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు విత్తువాని ఉపమానం గురించి చెప్పారు. ఆయన ఈ విత్తువాని ఉపమానం గురించి చెప్పి 13వ అధ్యాయం 9వ వచనంలో ఇలా అన్నాడు ప్రభువారు, చెవులు గలవాడు వినుగాక అని చెప్పిన. ఈ అధ్యాయం అంతా చాలా అద్భుతంగా విత్తువాని ఉపమానం గురించి చాలా వివరణ ఇవ్వటానికి ఆయన ప్రయత్నం చేశాడు. మీకు ఒక విషయం తెలుసా? విత్తువాని ఉపమానంలో 4 నేలల గురించి చెప్పాడు ప్రభు. మీకు జ్ఞాపకం ఉన్నాయా? చెప్తారా ఎవరైనా నాకు? చెప్పండి. రాతి నేల, సూపర్. త్రోవ ప్రక్కన, ముండ్ల పొద, మంచి నేల అని చెప్పాడు. ప్రభువే చెప్పాడుగా ఈ నేల. బహుశా ఈ ప్రస్తావన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకవేళ ఎవరైనా పొలంలో విత్తనాలు విత్తే సమయాన్ని కనుక చూపిస్తూ, లేకపోతే ఆయన దగ్గర ఉన్న విత్తనాలు విత్తుతూ ఇలా చెప్పాడేమో, వాళ్ళకి అర్థం కావాలి అని, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ విషయాలు చెప్పాడేమో. ఈ మాటలు చెప్తూ ప్రభు ఏమన్నాడు 9వ వచనంలో? చెవులు గలవాడు వినుగాక అన్నాడు. వాళ్ళకి చెవులు లేవా? అక్కడ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు వెంటనే ప్రభువుని ఇలా అనాలి,
ఏమన్నావు మమ్మల్ని? చెప్పండి. చెవులు గలవాడు వినుగాక అంటావా? మాకు చెవులు లేవంటావా? ఎంత మాట అన్నావు నువ్వు అనొచ్చా? అవకాశం ఉందా లేదా? జస్ట్ అవకాశం గురించి మాట్లాడుతున్నా. అవకాశం ఉందా లేదా? ఉంది, 100% ఉంది. కానీ ప్రభు ఏమంటున్నాడు అని అంటే, ఒక్కసారి మార్కులోకి రండి ఆ విషయాన్ని గురించి. 4వ అధ్యాయానికి రండి, 13వ వచనం. వీలైనంత వరకు మీరు బైబిల్ తీసి చూసుకోండి. మరియు ఈ ఉపమానము మీకు తెలియదా? అలాగైతే ఉపమానములన్నీ మీకేలాగు తెలియనను. విత్తువాని ఉపమానము గనక మనకి అర్థం కాకపోతే నీకు బైబిలే అర్థం కాదు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అన్నాడా? ఆయనే అన్నాడా? మిగతా ఉపమానాలు ఏవి కూడా, మిగతా ఎగ్జాంపుల్స్ బైబిల్లో చెప్పినవి ఏవి కూడా మీకు ఏమన్నాడు ఆయన? అర్థం కావు, మీకు తెలియవు. దొరికిందా? మార్కు 4:13లోదేనండి. మీకు ఇది గనక విత్తువాని ఉపమానం గనక అర్థం కాకపోతే మీకు అసలు ఉపమానాలే అర్థం కావు. బైబిల్లో నేను చెప్పిన చాలా విషయాలు మీకు అర్థం కావు అని అన్నాడు. ఇప్పుడు నేను చెప్పే ఈ వారం అంతా చెప్పిన బోధలన్నీ తర్వాత చెప్పబోయే కొన్ని రోజుల వరకు అన్నానుగా, విత్తువాని ఉపమానాన్ని ఆధారం చేసుకొని చెప్పే బోధే ఈనాడు చేసిందైనా, పోయిన ఆదివారం చేసిందైనా, మధ్యలో కూడికల్లో నేను చెప్పిందైనా, నిన్నటి దినం నేను చెప్పిందైనా, ఈ విత్తువాని ఉపమానాన్ని ఆధారం చేసుకొని చెప్పే బోధే నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను చెప్పేది కనుక ఇక అర్థం కాలేదనుకో, అసలు ప్రభు ఏమన్నాడు? డైరెక్ట్ విత్తువాని ఉపమానం అర్థం కాకపోతే మీకు ఏం అర్థం కాదు నేను చెప్పిన ఉపమానాలు అన్నాడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? విత్తువాని ఉపమానాన్ని ఆధారం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అసలు విషయం అర్థం కాకపోతే అర్థం కాదన్నాడు. అసలు విషయం పక్కన పెట్టండి. నేను అసలు విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానుగా, వివరణ కూడా అర్థం కాలేదంటే మీకు స్ట్రైక్ అవుతుంది కదా నా మాట. విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా అర్థం కాలేదంటే అది ప్రమాదకరమైన స్థితిలో ఆత్మీయ జీవితం ఉందని గుర్తుపెట్టుకోవాలి స్నేహితులారా. ప్రమాదకరమైన స్థితిలో విశ్వాసుల ఆత్మీయ జీవితం ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే అర్థం కాకపోతే ఒకవేళ ఈ ఉపమానం లేతే నేను చెప్పేది కూడా ఇప్పుడు ఈ వారం నుంచి విత్తువాని ఉపమానాన్ని ఆధారం చేసుకొనే చెప్తున్నాను. నేను కాకపోతే నేలలు ఇవన్నీ మాట్లాడడం లేదు. కానీ ఎవరు వింటారు, ఎవరు వినరు, ఎవరు వింటారు, ఎవరు వినరు. వింటే ఇప్పుడు 100 అంతలు ఫలించిందా లేదా? మంచి నేల మీద పడిన విత్తనం ఫలించిందిగా. సేమ్ నేను అదే అంటున్నాను. వింటే మీరు ఎలా ఫలిస్తారు? వింటే మీరు ఎలా ఫలిస్తారు? ఎన్ని వాక్యాలు చూపిస్తూ వచ్చాను నేను, మీకు జ్ఞాపకం ఉండాలి మధ్యలో కూడికల్లో పాలు పొందిన వాళ్లకు. కనుక స్నేహితులారా, ఈ ప్రస్తావనలో వినడం అనేది ఒక ప్రత్యేకమైన కళ. ఆలోచన చేసుకుంటూ వినగలగటం అంటే వినేవారికి ఒక గ్రహించే శక్తి కావాలి అని చెప్పాడు. రెండవది, వినేవారికి శ్రద్ధ అవసరం. శ్రద్ధతో వినాలి. శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయను అన్నాడు సామెతల గ్రంథంలో. శ్రద్ధతో వినటం. శ్రద్ధ లేకుండా వింటే ఎలా ఉంటుంది? శ్రద్ధ లేకుండా వింటే ఎలా ఉంటుంది? ఓ దైవజనుడు చెప్తూ ఇలా చెప్పాడు. ఆయన ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. ఆయన్ని తిరిగి ఆ సభ అయిపోయిన తర్వాత వీళ్ళ కోసం ఒక లాడ్జ్ ఏర్పాటు చేశారు, రూము. దాంట్లో దించడానికి వెళ్తూ ఉండగా ఆ అబ్బాయి, ఆ యవనస్తుడు సహోదరుడు దైవజనుడితో ఇలా అన్నాడంట, అన్నా చాలా అద్భుతమైన వాక్యం చెప్పారన్నా ఈ రాత్రి, చాలా సూపర్ అన్నా, ఎంత మంచి వర్తమానమో చెప్పావన్నా అని అన్నాడంట. అప్పుడు దైవజనుడికి చాలా ఆతృత, ఆనందం అనిపించి, అవునా తమ్ముడు, నీకేం అర్థమైంది అందులో? నీకేది నచ్చింది తమ్ముడు అందులో అన్నాడంట. పాప మీ దైవజనుడు ఆనందంతో, ఆశ్చర్యంతో ఆయన అన్నాడంట, నాకు సరే గుర్తులేదు కానీ అన్న భలే చెప్పావన్నా అన్నాడంట. మళ్ళీ కాదు తమ్ముడు, నీకు బాగుంది అనిపించిన పదం ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ ఒక్కటన్నా చెప్పు తమ్ముడు అని అంటే మళ్ళీ ఆలోచన చేసి, అన్న నాకేం గుర్తులేదు కానీ నువ్వు మస్తు చెప్పినావన్నా అన్నాడంట. మళ్ళీ అలా కాదు తమ్ముడు, మస్తు అనిపించింది ఏదో ఒకటి ఉండాలిగా, ఆ ఒక్కటి చెప్పు తమ్ముడు అంటాడంట. పాప మా దైవజనుడు ఏదో ఒకటి ఆయన ఏం చెప్తే ఈ కుర్రోడికి మనసులో నాటుకుపోయిందో అని చెప్పడానికి చివరికి అన్న నువ్వు చెప్పింది నాకేం దించాడంట. కారు దించిన తర్వాత లాడ్జ్ కీ ఇచ్చి, ఇదిగో నంబర్ అన్న దీని మీదే ఉందని చెప్పి అది చేతిలో పెట్టి, అన్న నన్ను అడుక్కు నాకేం గుర్తులేదు కానీ నువ్వు మస్తు చెప్పినావన్నా అని వెళ్ళిపోయాడంట. మస్తు చెబితే ఎందుకు గుర్తులేదు? భలే చెప్పావన్నా అంటే ఎందుకు గుర్తులేదు?
అంటే ఆ హృదయం ఎలా లేదు? సిద్ధ మనసుతో లేదు. సిద్ధపాటు లేకుండా ఏ రైతు పొలాన్ని సాగు చేయడు. రాళ్ళు ఏరకుండా, కంప నరకకుండా, దుక్కి దున్నకుండా, దాంట్లో చెత్త తీసేసి శుభ్రపరచకుండా ఏ రైతు పొలాన్ని సాగు చెయ్యలేడు కూడా, పంట రాదు కూడా. అయితే శ్రద్ధతో వినటం, శ్రద్ధగా వినటం, గజిబిజి మనస్సు లేకుండా ఉంటే శ్రద్ధ వస్తుంది మనకు. అందుకనే మనం పిల్లల్ని ప్రత్యేకంగా ఎందుకు పక్కన కూర్చోబెడతాము అని అంటే, సండే స్కూల్ అని పేరుతో వాళ్ళు మనల్ని డిస్టర్బెన్స్ చేయకూడదు, మనం వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకూడదు. కాబట్టి వాళ్ళ శ్రద్ధ అక్కడ వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది, మన శ్రద్ధ మనకి ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత కూడా మనం వాస్తవానికి తీసుకురాకూడదు. కానీ ఎందుకు తీసుకొస్తున్నామంటే, ఎవడన్నా ఒకడు వీని మారకపోతాడా దేవుని వాక్యం అని ఆశతో మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటున్నాం. ఆ కొద్దిసేపు అన్నా బయట ఉంటారు. సగం బాధ ఏమంటారు దాన్ని, సగం అల్లర పోద్ది, సగం అల్లర భరించుదాంలే అని అనమాట. సగం పోయినా చాలురా బాబు అన్నట్టుగా. ఇదిగో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళని ఒకసారి చూడండి, అలా ఉంటుంది అనమాట. కనుక ఏంటంటే శ్రద్ధ నష్టపరుచుకోకూడదు మిత్రులారా, శ్రద్ధ పోకూడదు. శ్రద్ధ కలిగి ఉండటం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మూడవది ఏంటి అంటే, వినటం అని అంటే వినేని దాన్ని నమ్మాలి, నమ్మేవారిగా ఉండాలి. ఇది దేవుని మాట అని నమ్మాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఇది పోయినసారి కూడా నేను చదివాను. విని ఇది మనుషుని వాక్యం కాదు, ఎవరి వాక్యం అని నమ్మాలి? దేవుని వాక్యం అని నమ్మాలి అని అంట. ఇది మూడవ విషయం. అవగాహనతో వినాలి, శ్రద్ధగా వినాలి, ఇంకేమన్నాను, నమ్మకంతో వినాలి, నమ్మాలి. ఇది దేవుని వాక్యం అని నమ్మాలి. నాలుగవది విశ్వాసంతో వినాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో చెప్పాడు, విశ్వాసంతో వినాలి. విశ్వాసంతో వింటే ఏం కలుగుతుంది? నిత్య జీవం కలుగుతుంది. కనుక వాక్యం వినేటప్పుడు ఇది దేవుని మాట అని దాని మీద విశ్వాసం పెట్టుకొని వినాలి అని చెప్పాడు. ఐదవది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది కనుక మరింత ఆత్మీయులుగా మనం మారిపోతాం. తర్వాత ఆరవది, అపోస్తల కార్యగ్రంథం ఇందాక చదివాం 15వ అధ్యాయం 30వ వచనం, వింటే ఆదరణ కలుగుతుంది కనుక, వింటే ఆదరణ కలుగుతుంది కనుక. తర్వాత మత్తయి సువార్త 7వది 13వ అధ్యాయం 16వ వచనంలో, వింటున్న చెవులు ఏమవుతాయన్నాడు? వింటూ ఉండగా ధన్యములు అంటాడు చూడండి, అక్కడ ధన్యములై ఉన్నవి అన్నాడు. వినే మన చెవులు ఏమైపోతాయి అంటున్నాడు? మనల్ని ధన్యులుగా మారిపోతాం అంటున్నాడు. ధన్యులుగా మారిపోతాం. జార్జ్ వైట్ఫీల్డ్ అని కూడా అంటారు. ఆయన ఒకరోజు బోధ చేస్తూ ఉండగా ఒక నాస్తికుడు లేక హేతువాది అనే ఆ వ్యక్తి ఏం చేశాడు అని అంటే, ఇది దేవుని వాక్యం అంటున్నారు కానీ దీన్ని మనం నమ్మొద్దు. అందరూ, ఆయన చాలా పెద్ద 5,000 మందికి మాట్లాడేవాడు అంటండి మైకి లేని రోజుల్లో. 5,000 మంది మాట్లాడతారంట, వింటారంట. ఈయన మాట్లాడుతుంటే, జార్జ్ వైట్ఫీల్డ్ గారు మాట్లాడుతుంటే 5,000 మంది వినేవాళ్ళంట. ఒకరోజు ఒక నాస్తికుడు హేతువాది అయిపోగానే ఈయన కొన్ని ప్రశ్నలు అడగాలి, సంగతి ఏంటో తేల్చేయాలి, మన తెలివంతా ఉపయోగించి గజిబిజి ప్రశ్నలు అడిగి ఆయన్ని ఫూల్ని చేయాలి ఇక్కడ. ఆ తర్వాత ఎవరు ఆయన దగ్గరికి రాకూడదు అనుకున్నాడంట. ఆ కారణంతో ఆయన దగ్గరకు వచ్చి 2 చెవుల్లో వేళ్ళు పెట్టుకొని బలవంతంగా పెట్టుకొని స్టేజ్ ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఇది అయిపోగానే ఆయన అడగాలి. వింటున్న వాళ్ళందరూ కింద పడి దొర్లుతూ పశ్చాత్తాపడుతున్నారంట నేల మీద పడి. అప్పుడు ఊరిలో నుంచి ఆయన్ని గెంటేస్తే, గెదిమితే ఆయన ఊరి చివర శ్మశానాల్లో ఉండి 5 గంటలకి ఎర్లీ మార్నింగ్ 4-5 o'clockకి లేచి బోధ చేస్తూ ఉంటే 1,000 మంది వచ్చేవాళ్ళు అంట తెల్లవారుజామునే. ఒక ఆయన ఆ స్టేజ్ మీద ఒక సభలో మాట్లాడుతుండగా ఏళ్ళు పెట్టుకొని వచ్చాడు. అప్పుడు ఇలా అన్నాడంట, ఖచ్చితంగా సంగతి ఏంటో తేల్చేసుకొని పోవాలి ఇక్కడ నుంచి అని. ఈలోపు ఒక ఈగ వచ్చి ముక్కు మీద వాలిందంట. ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు, ఏమన్నా ఈగ పోవట్లా. ఒకటేసారి దాన్ని కొట్టాలి అని చెప్పేసి 2 వేళ్ళు తీసి అలా కొట్టాడంట. 2 చేతులతో అలా కొట్టినప్పుడు ఆయన అన్నాడు, ఈరోజే చచ్చిపోతే ఎక్కడికి పోతావు అన్నాడంట. ఆ మాట వచ్చింది. ఈరోజే జరిగింది ఆయన హిస్టరీలో, లైఫ్ హిస్టరీలో రాసిన విషయం చెప్తున్నాను నేను. ఈరోజే చచ్చిపోతే నువ్వు ఎక్కడికి పోతావు అంటే, ఓ అమ్మ వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు నాకు తెలియదు, మరి నేను ఎక్కడికి పోవాలి? ఆ ప్రశ్న అతని జీవితాన్ని మార్చింది.
చార్లెస్ హెచ్ స్పర్జన్ అంటారు. ప్రసంగ చక్రవర్తి అని బిరుదు ఉంది ఆయనకి, ఒక గొప్ప ప్రసంగికుడు ఆయన. ఓ రోజు సాయంత్రం పూట చర్చి స్టార్ట్ చేయడానికి ముందే పాస్టర్ గారు వచ్చి మైక్ సెట్ చేసుకొని దాన్ని టక్ టక్ కొడతా ఉన్నాడు. సాధారణంగా మైక్ చెక్ చేసేటప్పుడు ఏమంటుంటాం మనం? మైక్ చెక్ హలో హలో అంటుంటాం కదా మనం. ఆయన అలా అనడు. ఆయన ఏమంటాడు అంటే తనకు వచ్చిన కంఠస్థం ఉన్న రెఫరెన్స్లన్నింటినీ పలుకుతూ ఉంటాడు అనమాట. దాంట్లో ఒట్టిగా హలో హలో కాకుండా తనకు వచ్చిన రెఫరెన్స్లు పలుకుతూ ఉంటాడు ఆయన. ఈలోపు మైక్ చెక్ చేస్తూ ఉండగా ఒక ఎలక్ట్రికల్ పోల్ మీద ఒక ఎలక్ట్రీషియన్ ఏం చేస్తున్నాడు అని అంటే ఇంట్లోకి కరెంట్ రావట్లేదని చెప్పేసి ఆయన సరి చేస్తున్నాడంట. బల్బో ఇంట్లో కరెంటు ఆయన ఏదో సరి చేస్తూ ఉన్నాడంట. ఈలోపు ఈయన అన్నాడంట, మైక్ చెక్ చేస్తూ బిహోల్డ్ ది ల్యాంప్ ఆఫ్ గాడ్ అన్నాడంట. ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో గట్టిగా అన్నాడంట ఆయన. ఆ పోలు మీద ఉన్న ఆయనకి జల్లు అన్నది, పెద్ద సౌండ్ వచ్చేసి జల్లు అన్నదంట. ఓయమ్మ, గుర్రాలు మోస్తాయి, ఏనుగులు మోస్తాయి, ఒంటిలు మోస్తాయి, ఈడేంటి గాడిదలు మోస్తాయి, ఈడేంటి ఏమంటున్నాడు? లోక పాపాలను మోసుకుపోయేది ఏంటంట? గొర్రెపిల్ల అన్నాడు. ఏంటి గొర్రె మోసుకొని పోద్దా, చూద్దాం ఏం చెప్తాడో చూద్దాం అని ఆయన ప్రసంగం వినటానికి చర్చిలో ఆ వెనక భాగం కూర్చున్నాడంట. పోయి ఈయన ప్రసంగించిన తర్వాత పశ్చాత్తాపపడి మారు మనసు పొందాడు. ఒక మనిషి మారటానికి రోజులు గంటలు కూడా పట్టవు. సరిగ్గా వింటే, వాక్యాన్ని సరిగ్గా మనస్సు పెట్టి వింటే మన జీవితంలో చెడు అంతటిని వాక్యాన్ని తొలగిస్తుంది. మిత్రులారా, కరెంటు పోయినప్పుడు మన ఇల్లు గదులు ఎంత చీకటిగా మారిపోతాయండి, ఎంత చీకటిగా మారిపోతాయి. మనం పెట్టిన వస్తువు ఉందో లేదో కూడా గ్రహించలేనంతగా మారిపోతాయి. అదే మళ్ళీ కరెంటు వచ్చినప్పుడు ఆ చీకటిని ఆ గదిలో నుంచి బయటికి పంపడానికి ఎంత టైం పట్టిద్దండి? గంట, అరగంట, 10 నిమిషాలు? మరి చెప్పరేంటి? క్షణమే కదా, ఒక్కటే క్షణం కదా. అది ఎలా పోయిందో, పోయేది కూడా కనపడదు మనకు. వాక్యం అలాంటిదే మిత్రులారా. మనం సరిగ్గా వింటే అది మన బ్రతుకుల్ని వెలిగిస్తుంది, మన బ్రతుకుల్ని బాగు చేస్తుంది, మన జీవితాలని నిలబెడుతుంది. శక్తి కలిగిన వాక్యం అన్నాడు కదా పేతురు. యాకోబు అన్నాడు, శక్తి కలిగిన వాక్యము మీరు సాత్వికముతో అంగీకరిస్తే మీ మనస్సులను ఏం చేస్తుంది? అది మార్చుతుంది అని అన్నాడు. 21వ వచనం, మొదటి అధ్యాయం 21వ వచనం, యాకోబు రాసిన పత్రిక. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును ఎలా అంగీకరించండి? సాత్వికమైన మనస్సుతో అంగీకరించండి అంటున్నాడు. చాలండి, తర్వాత మనం ధ్యానం చేస్తాం వాటి గురించి. సాత్వికముతో, అవును ప్రభువా నిజమే అనాలి. ఓ రోజు నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చాడండి. ఒక కథ చెప్పాడు. మీకు జ్ఞాపకం ఉందా కథ? ఏమన్నాడు? ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒకటే గొర్రె ఉంది. 100 గొర్రెలు గలవాడు ఒక గొర్రె గలవాడి దగ్గర నుంచి ఆ గొర్రెను గుంజుకున్నాడు. ఆ గొర్రెని అతడు ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. తన గిన్నెలోనిదే దానికి భోజనం పెట్టాడు, తన గిన్నెలోని నీళ్ళే త్రాగనిచ్చాడు, తనతోనే పెట్టి నలుపుకుంటూ తటపటాయించి రాజుగారు ఏమనుకోకండి అన్నాడు. ఏమన్నాడు నాతాను గారు? వెంటనే ఎలా చెప్పుంటాడు? వేలు ఎలా చూపించుంటాడు దావీదు గారికి? ఆ మనుషుడవు నువ్వే అని అన్నాడు. ఏంటి నన్ను అంటావా, పట్టుకుని రావిండి అన్నాడా నాతాన్ని దావీదు? ఏమన్నా సాత్వికముతో అంగీకరించేవాడు, అందుకే దేవునికి ఇష్టడయ్యాడు. ఆయన ఏ పాపం చేయక దేవుడికి ఇష్టడు కాలేదు దావీదు. స్నేహితులారా, వినండి దేవుని మాటను. దావీదు చిన్నప్పటి నుంచి ఏ పాపం చేయకుండా శుద్ధ సువర్ణంగా ఉన్నాడు కాబట్టి దేవుడికి ఏమైపోయాడు?
ఇష్టుడైపోయాడు అని లేదు బైబిల్లో. తన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాప పడ్డాడు కాబట్టి అతడు దేవునికి ఏమయ్యాడు. అదండి ఈరోజు నా జీవితమైనా, ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలోనైనా దేవుని మాటను అంగీకరించి సరిచేయబడతాం చూడండి, దేవునికి ఇష్టలుగా మారతాం. దేవునికి అంగీకారమైన వ్యక్తులుగా మనం మారతాం స్నేహితులారా. అందుకనే చెబుతుంది దేవుని వాక్యం, వినుటకు ఎలా ఉన్నారని ఆయన బాధపడ్డాడు అని అంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11లో ఇలా అన్నాడు. చదవండి. ఇంకా మీకు నేను చెప్పడానికి అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందులైనందున అనేకమైన సంగతులు ఉన్నాయి. వినుటకు మీరు మందులైనందున నేను దాన్ని మీకు చెప్పలేకపోతున్నాను, విశదపరచలేకపోతున్నాను. అంటే విని స్వీకరించే మనస్సు, ఆ శక్తి, ఆ సామర్థ్యం వాళ్ళకి లేదు. హెబ్రీ సంఘానికి ఆ మనస్సు వారికి లేదు. మన ప్రభువు మాట్లాడుతూ చెప్పిన సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో స్వయంగా మన రక్షకుడు ఏం మాట్లాడాడో చూడం. నేను మీతో చెప్పవలసిన రెఫరెన్స్ చెప్పలేదు, 16:12 అండి. యోహాను సువార్త 16:12, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు, స్వీకరించలేరు. ఒకరోజు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేర్పిస్తాడులే, ఇప్పుడు చెప్పనులే అన్నాడు ప్రభువారు. మనకి 6వ అధ్యాయంలో జరిగిన సంఘటన కూడా తెలుసు. ఏమన్నారు వాళ్ళు ప్రభు మాట్లాడుతుంటే 62లో, అలాగైతే అరవైలో చూడండి. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట వినక కాదు ఏమని విన్నారా, వినలేదా? వాళ్ళు సరిగ్గా వినక తప్పుడు తీర్మానం చేసుకున్నారా అనుకోకండి. విని ఇది కఠినమైన మాట, ఎవడింటాడా ఈ మాట? నో. ఇక నుంచి యేసు అనే బాధకుడి దగ్గరికి మనము వినడానికి రావద్దా అనుకున్నారు. ఎంత అనుకున్నారో తెలుసా మిత్రులారా? 66లోకి రండి, మీరు చూడండి. 6వ అధ్యాయం 66. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎప్పుడు యేసయ్యను వెంబడించలేదు వాళ్ళు. చూశారు యేసయ్యను. ఆయన పరిసయ్యులు అంటే వాళ్ళు విరోధులు, శత్రువు కాబట్టి ఆయన బోధలో తప్పులు పట్టుకోవాలని చూసేవాళ్ళు, వాళ్ళు వేరే. మరి వీళ్ళెవరండి? శిష్యులే కదా, ఆయన కావాలనే వచ్చారు కదా. ఆయన మాట్లాడే మాటల్లో ఏదో కఠినం అనిపించిందంట వాళ్ళకి. ఇక నాకు అక్కర్లేదు, నీ బోధ అక్కర్లేదని చెప్పేసి అక్కడి నుంచి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన్ని వదిలేసి మరి అన్నడూ ఆయన్ను, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారా, పరలోకానికి వెళ్తారా చెప్పండి? ఖచ్చితంగా నరక పాత్రలుగా తీర్చబడతారు వాళ్ళు. ఇది ఎంత బాధాకరం. ప్రభువు మాట విని ప్రభువు మాటనే ధిక్కరించి, అందుకే వినటం కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ లేకపోతే మనం వినలేము. ప్రత్యేక శ్రద్ధ లేకపోతే మనం వినలేము. అనాసక్తి వచ్చినప్పుడు పేజీలు తిరగేయటం, నోట్సులు తిరగేయటం, పాటల పుస్తకాలు తిరగేయటం. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ఫోన్లు ఉండేవి కావు. వాచ్లు ఎవరికైనా ఉన్నాయనుకో, వాళ్ళు ఏం చేశారు ఒక 15-20 ఏళ్ల క్రితం అని అంటే, ఇప్పుడు వాచ్లో టైం నేను కూడా అప్పుడప్పుడు చూసుకుంటా, కానీ ఇట్లా చూస్తానా, మీతో ఏమైనా మీరు కూడా చూడండి అన్నట్టు చూస్తానా. కానీ కూర్చున్న వాళ్ళు ఎలా చూసేవాళ్ళు అంటే, ఇలా పెట్టుకొని ఇలా అంటే నా అటెన్షన్ అంటే తిరుగుతుంది కదా, ఇలా అన్నాక ఇలా ఊపి ఇలా తీసుకొస్తాడు ఈయన, ఇలా చూస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక నువ్వు త్వరగా వాక్యాన్ని ముగించు అని. రెండో రకం ఉన్నారు. రెండో రకం ఏంటి అని అంటే, మనం దాదాపుగా క్లాక్ ఎక్కడ పెడతా ఉంటామంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆర్ ఈ రెండు వైపులా, లేదా ఎక్కువగా ఆ వెనక పెడతాం అన్నమాట. ఎందుకు? విశ్వాసులకు కనబడకుండా ఉండాలి, ఊరికి దానికే వెళ్ళే చూస్తూ ఉంటారనే ఉద్దేశంతో సేవకుడికి ఎదురుగా పెడతా ఉంటాం మన సంఘాల్లో. వెనకబెట్టినా కూడా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూస్తానో వెంటనే ఇలా తిరుగుతుంటాడు వెనక్కి. అంటే ఏమన్నట్టు దాని అర్థం? అతడి అర్థం టైం అవుతుంది, నువ్వేం చేయాలి ఇప్పుడు, ముగించు అన్నట్టు.
ఇప్పుడు సరే ముగిస్తాంలే, ఎప్పుడన్నా ఒక 5 నిమిషాలు అటు ఇటు అవుతాయి అనుకోండి, ముగిస్తాం. కానీ ఇప్పుడు ఒక జాము 6 గంటలలాగా ఎప్పుడన్నా చెప్పాము మనం? ఇప్పుడు వాక్యం నేనే కాదు, ఏ బాధకుడని చెప్పాడా ఇప్పట్లో? చెప్పరు. సరే, ఏం చెప్తున్నాను నేను? సరే ముగిస్తాం. కానీ నీకు ఇంట్రెస్ట్ లేదన్న సంగతి నీ అంతటా నువ్వే ఏం చేస్తున్నట్టు ఇప్పుడు? ఇంక కొంతమంది ఇలాంటి పెన్ను ఉందనుకోండి, టక్క టక్క అనిపిస్తూ ఉంటారు, వినరు, పోయింది వాళ్ళ ఇంట్రెస్ట్ పోయింది. వీళ్ళు టక్కా టక్కా అనిపిస్తున్నారంటే అర్థం ఏంటంటే వీళ్ళకి ఏం లేదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, క్యాప్ వచ్చే పెన్ను ఉందనుకో, అంటే రకరకాల మనుషులు మన సంఘాల్లో ఉంటారని చెప్పడానికి, క్యాప్ వచ్చేది ఉందనుకో దాన్ని ఇలా తీసి టకాను కొడతా ఉంటాడు, దాన్ని ఇలా తీసి టక్కను కొడతా ఉంటాడు, లేదా ఇది తీసి పక్కనోడి మీద వేస్తూ ఉంటాడు. పిల్లలు అలా ఉన్నారనుకో వాడి చెవి గిల్లు ఊరుకుంటుంటాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాక్యం పట్ల. యెహోవా వాక్యమందు వారికి ఆసక్తి లేదు అని ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆసక్తి లేకపోవటం ఇది మనకెంతో నష్టాన్ని తెచ్చిపెడుతుంది మిత్రులారా. ఎందుకు? ఒకరోజు యెహోవా వాక్యం కరువు అని ఆమోసులో చెప్తాడు, మీకు జ్ఞాపకం ఉందా? కరువు వాస్తవం ఏంటి అని అంటే ఓ దైవజనుడు ఇలా మాట్లాడుతూ ఇలా చెప్పాడు, ఈరోజు కూడా వాక్యం విరివిగా దొరుకుతుందని చంకల కొట్టుకుంటున్నారు, కానీ ఈరోజు ఆ కరువు ప్రారంభమైంది అన్నాడు ఆయన. ఈరోజు ఆ కరువు ప్రారంభమైంది అన్నాడు ఆయన. అదేంటి, ఏం చెప్తాడో దీని ఎక్స్ప్లెనేషన్ అని వింటూ ఉంటే ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఈరోజు ఎక్కడ చూసినా కరువు కాదు కానీ సమృద్ధి అనుకుంటూ కల్తీ ఫుడ్ పెట్టి తొందరగా జబ్బుపడి తొందరగా చచ్చిపోయేలాగా చేస్తున్నారు. అంటే ఆత్మీయత చచ్చేలాగా దుర్బోధల ప్రబలిన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మంచిది ఏదో గుర్తించడమే కష్టమైపోయిన దినాల్లో మనం ఉన్నాం అని చెప్పాడు ఆ దైవజనుడు. నా ప్రియ స్నేహితులారా వినండి, దేవుని వాక్యం మనకు దొరుకుతున్న సమయంలో దాన్ని మనం స్వీకరించే వారిగా మనం ఉందాం. వింటూ వింటూ వినేవాళ్ళు ఇలా అనుకుంటారంట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కొంతమందికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 4, 7, 6, 7 కలిసి ఉన్నాయి మిత్రులారా. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని చెప్తున్నాడు. విన్నప్పుడా విననప్పుడా? హృదయం కఠినమైంది ఎప్పుడు మిత్రులారా? ఇక్కడ విన్న తర్వాతే. విని హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారని చెప్పాడు స్నేహితులారా. వినకుండా పోతే కఠినపరచబడింది హృదయం అని చెప్పొచ్చునేమో, కానీ విని హృదయాన్ని కఠినపరచుకోవటం, మనసు లేక ఇంట్రెస్ట్ లేక కొన్ని అంటువ్యాధులు ఉంటాయి. ఆవులింత అంటువ్యాధి మీకు తెలుసు కదా. అంత దూరంలో ఉండా ఒక మనిషి ఆవులించాడంటే అది అంటువ్యాధి, దానంత స్పాట్ అంటువ్యాధి ఇంకొక జబ్బు లేదు ఈ ప్రపంచంలో. నలుగురున్న చోట ఒక్కళ్ళు ఆవులించారంటే మీరు గమనించారా ఈ సందర్భాన్ని, ఈ విషయాన్ని? నలుగురున్న చోట ఒక్కళ్ళు ఆవులించారంటే మరో ఇద్దరికి ఆటోమేటిక్గా చుట్టుకుంటుంది అనమాట. అసలు అంత దూరం ఎందుకు? ఇప్పుడు ఆ వెనకున్నోళ్ళు ఈ వెనకున్నోళ్ళు ఒకళ్ళు ఆవులించారనుకో, ఈ ముందుండోళ్ళు అనుకోకుండా యథాలాపంగా ఇలా తిరిగారనుకో, వీళ్ళకి కూడా వచ్చేసింది. అదేంటో మరి, అదొక విచిత్రం. దాని గురించి నాకు ఎక్కువ తెలియదు, కానీ ఇది మాత్రం తెలుసు, ఒకళ్ళు ఆవులిస్తే మిగతా వాళ్ళు ఇలాగ అయిపోతారు అని. ఇంట్రెస్ట్ లేని వ్యక్తులు ఎంతమందిని చెడగొడతారో, ఇంట్రెస్ట్ లేని వ్యక్తులు ఎంతమందిని చెడగొడతా ఉంటారో వాళ్ళకి అసలు మనసు ఉండదు. నాకేమనిపించిందంటే, సిద్ధపాటు లేకుండా ప్రయాణం చేయవు. నువ్వు చేస్తావా? రేపు ఊరికి వెళ్ళాలని మా వాళ్ళు మొన్నటి నుంచి రెడీ అవుతున్నారు. బ్యాగులు సర్ది అందులోంచి ఇందులో పెట్టి ఇందులోంచి అందులో పెట్టి సర్దుతున్నారు 3 రోజుల నుంచి. సిద్ధపాటు అంటాం దాన్నే. బ్రష్లు అందులోంచే తీసుకొని కడుక్కుంటున్నారు రోజు. మళ్ళీ బయట పెడితే మర్చిపోయి పోతామేమోనని బ్యాగులోంచి తీసుకొని కడుక్కొని మళ్ళీ బ్యాగులోనే పెట్టుకుంటున్నారు. సిద్ధపాటు కోసం, మర్చిపోకుండా ఉండాలి అనే దానికోసం. చిన్న విషయానికి ఇంత సిద్ధపడతా ఉన్నామే మనుషులంగా, ఒక ప్రయాణానికి ఇంత 2-3 రోజుల నుంచి సిద్ధపడుతున్నామే మనుషులంగా. మరి దేవుని వాక్యం వినటానికి ఎందుకు సిద్ధపడం? మనం ఎందుకు సిద్ధపడి రాము? ప్రభు నాతో మాట్లాడు, ఈరోజు నేను చర్చికి వెళ్తున్నాను, నీ స్వరం వినిపించు, నీ మాట నేరుగా నా మనసులోకి చేరని, ఏది అడ్డు రాకూడదు అని ఎందుకు అనుకోము? దేవసాయం అంకుల్ గురించి చెప్పాను కదా మీకు. ఫస్ట్ కుడికాలు పెడతాను సార్,
ఎడంకాలు పూర్తిగా పెట్టకముందే నాకు నిద్ర వచ్చిద్ది అని ఆయనే చెప్తాడు. ఎడంకాలు పూర్తిగా పెట్టకముందే నాకు నిద్ర వచ్చిద్ది. నువ్వు ఏమనుకోకు సార్, 2.5 గంటలు మంచి నిద్ర సార్ నాకు అంటాడు ఆయన. 2.5 గంటలు పోతాడు ఆయన. అంటే సిద్ధపాటు మనసు లేక మందిరంలోకి వచ్చి నిద్రపోతే, అంటే ఇవన్నీ ఏంటంటే చెడగొట్టేవాళ్ళు అంటున్నాను నేను. చెడగొట్టేవాళ్ళు. వీళ్ళు చెడిపోతూ చెడగొడుతున్నారు. వీళ్ళు నష్టపోతూ ఇతరులను ఏం చేస్తున్నారు అని అంటే నష్టపరుస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 4వ మాట జ్ఞాపకం చేస్తా. గై కొనకపోతే, వినకపోతే, తీసుకోకపోతే అది ఎంతో నష్టం అని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయంలో చెప్పాడు. 12వ అధ్యాయం 47వ వచనంలో ఉన్న ప్రస్తావన చూద్దాం. ఎవడైనను నా మాటలు విని వాటిని గై కొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకము రక్షించుటకే వచ్చి తిని, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాట అంత్యదినమందు వానికి తీర్పు జరుగుతుంది అన్నాడు. వాక్యాన్ని ధిక్కరించిన వారికి ఏం కలుగుతుందంటే తీర్పు. చివరిగా 3వ విషయానికి వస్తాను చూడండి. 2 విషయాలు. ఏంటి 2 విషయాలు? చదవటం, వినటం. చాలా సింపుల్గా ఉన్నాయి కదా 3 పదాలు. కష్టం లేకుండా చదవటం, వినటం, గైకొనటం. పదాలు సింపుల్గా కానీ ఇవి మనం పాటించడానికి బాగా కష్టంగా ఉండేటట్టు ఉన్నాయి. సరే, 3వ మాట చెప్తాను చూడండి. స్పందించడం. వాస్తవానికి నువ్వు చదివితే, నువ్వు వింటే నైతికపరమైన స్పందన నీలో నుంచి వస్తుంది మిత్రమా. నైతికపరమైన స్పందన నీలో నుంచి వస్తుంది. స్పందించని వారు ఏది విన్నా, ఏది చదివినా వారి వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఏది విన్నా, ఏది చదివినా ప్రయోజనమే లేదు. ఏబి మాసిలామణి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో చాలా మంచి పాటలు రాసిన గొప్ప దైవజనుడు, చాలా గొప్ప వ్యక్తి. భారత్ బైబిల్ కళాశాలలో బోధించిన గొప్ప దైవజనుడు ఏబి మాసిలామణి గారు. ఆ మాసిలామణి గారి రక్షణ గురించి చాలా వింతైన విషయం చెప్తారు. ఒకరోజు పెట్టి సర్దుతూ ఉంటే అడుగున ఏదో కరపత్రిక దొరికింది. దాన్ని చూసి దాన్ని నలిపి అవతల పారేశాడంట ఒకసారి. మళ్ళీ తర్వాత ఎప్పుడో ఏదో ఊడుస్తూ ఉంటే ఆ గది అది తీసి చదివితే అప్పుడు ఆయన రక్షించబడ్డాడు. ఆయన అనుకున్నాడు, ఒకవేళ ఇది నేను పడేసినట్లయితే నేను ఎలా రక్షించబడేవాడిని, నేను దాన్ని ధిక్కరించి తిరస్కరించినట్లయితే నేను ఎలా రక్షించబడేవాడిని అని చెప్పి ఏడుస్తాడు. రక్షించబడ్డానని భ్రమలో ఉన్నాను నేను అని ఏడుస్తూ ఆయన ఈ పాట రాశాడు. నడిపించు నా నావా నడిసంద్రమున దేవా, ఆత్మార్పణ చేయకనే ఆశించితి ఫలాల్ని అని అంటాడు. ఆ తర్వాత లోతైన జలములలో లోటున వినపడు స్వరము లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి, ఇలా ఆయన ఆ వచనాలన్నిటినీ తన స్వీయ అనుభవంలో నుంచి రాసిన పాటలు అలాంటి పాటలు. ఆ తర్వాత ఆయన నడిపించు నా నావ, ఆ పాట ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ క్రిస్టియన్ సాంగ్ అంటే నడిపించు నా నావ పాట. ఆ పాట తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ పాట పాడుతూ కన్నీరు పెట్టని వాడు కొంచెం కఠినమైన మనసు అయితే రాదేమో కానీ ఆ పాట నేపథ్యం తెలిసి అందులో ఉన్న లిరిక్స్ అర్థం చేసుకుని ఒంటరిగా పాడిన ప్రతిసారి హృదయం బద్దలవక మానదు. అది సాధారణమైన పాటే, అందరికి తెలిసిన పాటే అనిపించవచ్చు. ఆయన స్పందించిన తీరు వాక్యానికి, అది ఆ వ్యక్తి స్పందించిన తీరు. ఇలా దైవజనులు వారు స్పందించారు కాబట్టే ఈ క్రైస్తవ సమాజానికి వారు ఉపయోగకరమైన వ్యక్తులుగా మారిపోయారు. మిత్రులారా, స్పందించకపోవటం, అందుకనే ప్రకటన గ్రంథంలో నుంచే ఈ మాట చదువుతాం. 22వ అధ్యాయం 7వ వచనం చూడండి మిత్రులారా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు, గై కొనినవాడు ధన్యుడు, గై కొననివాడు ధన్యుడు కాడు అని చెప్తుంది. గై కొంటే ధన్యుడు, వినడం మేలే, విని దానిని ఆచరించడం మరీ మేలు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. విధేయత అనేది
నిజాయితీలో నుండి కలిగే ఒక సహజమైన ఫలం మిత్రులారా. మళ్ళీ చెప్తా, విధేయత అనేది నిజాయితీలో నుండి కలిగే ఒక సహజమైన ఫలం. నిజాయితీగా ఉన్న వ్యక్తి విధేయత చూపితే ఆ విధేయత అనేదే అతడి ఫలం, అతడి క్రియాఫలం అవుతుంది. ఇందాక మన యాకోబు పత్రిక చదివాం, 1వ అధ్యాయం, ఇప్పుడు 22వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా. 23లో ఎవడైనా వాక్యము విని దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉండును అని చెప్పాడు. విని విడిచిపెడుతున్నామా, విని ఆచరిస్తున్నామా, అనుసరిస్తున్నామా మిత్రులారా? ఆలోచించండి. కనుక విని అనుసరించటం, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఇదిగో నీ తల్లి, నీ చెల్లి, నీ సోదరులు వచ్చారు అన్నట్టు. ఎవరు నాకు సోదరులు, ఎవరు నాకు తల్లి చెల్లి? లూకా 11:28 నా వాక్యం విని ఆ ప్రకారంగా నడుచుకున్న వారే నాకు తల్లి అయినా సహోదరులైనా వాళ్లే అని చెప్పి వాళ్ళు మరీ ధన్యులు అని కూడా ఆ ప్రస్తావన చేస్తాడు. ప్రభు బోధిస్తుంటే ఒక అమ్మ మధ్యలోంచి టక్కన లేచి నిలబడింది. అమ్మ లేచి నిలబడి ఇలా అంటుంది, అయ్యా నిన్ను ఎవరు కన్నారో ఆమె నిన్ను మోసిన గర్భం ధన్యురాలు. ఏ తల్లి అయితే నీకు పాలిచ్చి పెంచిందో నువ్వు కుడిచిన స్తనములు ధన్యమైపోయినాయి అంటే ఆయన అన్నాడు, అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొని వారు ఎవరు? మరీ ధన్యులు. మరీ తీసేయండి, మరీ కంటే ధన్యులు అవుతారు. ఆ వాక్యంలో అంతరార్థం ఏంటో తెలుసా? ఆ ప్రభు చెప్పిన 28వ వచ్చిన అంతరార్థం ఏంటో తెలుసా? మరియ కంటే, మరీ అనంటే ఆమె కంటే అనేక అర్థం. మరియ కంటే ఏమవ్వచ్చు? మనం ధన్యులం అవ్వచ్చు. ఆమె ఎంత ధన్యురాలు అని బొమ్మ పెట్టి పూజించమనిలే. ఆమె కంటే నువ్వు ధన్యురాలు, ధన్యుడవు కావచ్చు. ఎప్పుడు అవ్వచ్చు? వాక్యం విని ఆ ప్రకారంగా చేస్తే మనం ధన్యులం కావచ్చు. బైబిల్ అంటే చాలామందికి గౌరవమా కాదా? ఇలా అనరా? కళ్ళకి తప్పులేదు, గౌరవించడం తప్పులేదు. ఇందులో దేవుని మాటలు ఉన్నాయని గౌరవిస్తారు. నేను తప్పు అనడంలే, అలా అనుకోకండి. తన్నుకుంటే బాగొచ్చా? అమ్మో తన్నుకుంటే బాగకూడదు, గౌరవించాలి. ఇలా అన్నప్పుడు ఏమనుకొని ఇలా అన్నాము? అయ్యయ్యో కాలు తగిలిందో చెయ్యి తగిలిందో తప్పైంది ప్రభా అని అంటంలో తప్పేం కాదు, మంచిదే. అలా అనొచ్చు. నేను కూడా అంటా ఇప్పుడు ప్రభా క్షమించు అని అనుకుంటా. ఇలా అనుకోను, కానీ తప్పైపోయింది చూసుకోలే క్షమించు అని అంటాం. నేను కూడా అంటాను. ఎప్పుడైనా ప్రార్థన చేసుకునేటప్పుడు చదువుకొని మోకాళ్ళు వేసుకొని అక్కడే ఉన్నామనుకో, కాళ్ళు ఇటు తిప్పుకునేటప్పుడు అటు తిప్పుకునేటప్పుడు పక్కనే ఉన్నాయనుకో, ఒకవేళ అనుకోకుండా టచ్ అయితే అయ్యో తప్పైపోయింది ప్రభా క్షమించు అని అంటాం. ఎందుకని? ఇది ఎవరి మాటలని? దేవుని మాటలు కాబట్టి, ఇందులో ఉన్నది దేవుని వాక్యం కాబట్టి ఇలా అంటాం, తప్పైపోయింది ప్రభా క్షమించు అని అంటాం. దేవుడు దాన్ని కాలుతో అనుకోకుండా తగిలినందుకు అది పెద్ద పాపంగా ఏం పరిగణించడం, అదేం పెద్ద పాపంగా పరిగణించడం. ఎప్పుడు పరిగణిస్తాడు తెలుసా? విని ఆచరించకపోతే పాపంగా పరిగణిస్తాడు. విని పాటించకపోతే, విని ఆచరించకపోతే దాన్ని ప్రభు పాపముగా, అవిధేయతగా పరిగణిస్తాడు. ఉపమానంలోనే, విత్తువాని ఉపమానంలోనే 13వ అధ్యాయంలోనే ప్రభు చెప్పిన మరో మాట చూద్దాం. 23వ వచనానికి రండి. 13:23 చదవమ్మా. మంచి నేలను విత్తబడిన వాడు, జాగ్రత్తగా వినండి, మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. మంచి నేల అంటే ఏంటంటాడు? వాక్యము విని గ్రహించువాడు. కంటిన్యూ చేయమ్మా. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు అని చెప్పాడు. మంచి నేలను పడిన హృదయపు స్థితి. మిత్రులారా, హృదయం సరిగా లేకపోతే విత్తనం మంచిదే కావచ్చు, కానీ నేల సరిగా లేకపోతే ఆ పంటకు రాదు, ఫలించదు. 30 100 60 అంటున్నాడు కదా, ఆ ఫలము ఆ పంట ద్వారా రాలేదు. అదే మాట లూకాలో ఇలా రాశాడు. 8వ అధ్యాయానికి రండి. 15వ వచనంలో చూడండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును ఏం చేయాలమ్మా? వినాలి అని అన్నాడు. ఇక్కడైతే మత్తయిలో వాక్యమును విని గ్రహించువాడు అని అన్నాడు, కానీ మరి లూకా ఇంకా స్పష్టంగా చెప్తూ మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలిస్తారు.
వాక్యం వినేటప్పుడు ఏ మనసు ఉండాలి మనకు? మంచి మనసు ఉండాలి. మాకు తెలుసులే చాలామంది అనుకుంటారు, మీకు తెలుసా, మాకు తెలుసులే, మాకు వచ్చులే, దీని గురించి మాకు అంతా తెలుసు, ఏమో సోది చెప్తున్నాడు, ఏంటి ఇంతసేపు చెప్తున్నాడు, లేదా ఇన్ని రిఫరెన్సులు చెప్తున్నాడు. నేను కథలు చెప్తే కథలు అనుకోవచ్చు, నేను చెప్పేది వాక్యమేగా, రిఫరెన్స్లేగా, మాకు వచ్చులే. ఇది మంచి మనసు కాదు. మంచి మనసు మీరు చెప్పండి, పోనీ ఇది మంచి మనసు అంటారా? చెబుతున్నప్పుడు పోనీ ఇది నా గురించో, లేదా పక్కనోడు గురించో, లేకపోతే ఇంకొక గురించో ఇదేం చెప్పటం, ఇది మంచి మనసా? ఎవరు మాట్లాడలా మంచి మనసు అనుకున్నారేంటి? అది మంచి మనసు అవ్వదు. అప్పుడు ఆ వ్యక్తి ఫలించలేడు. అప్పుడు ఆ వ్యక్తి మంచి మనసుతో దాన్ని స్వీకరించగలిగితే అతడు ఫలిస్తాడు అని చెప్పాడు. మిత్రులారా, ప్రశ్నతో ముగిస్తాను నేను. ఏ మనసుతో వింటున్నావు? కాలము సమీపించింది అని అన్నాడు ప్రభు. కాలం అయిపోతుంది, టైం అయిపోతుంది. మంచి మనసుతో స్వీకరిస్తే సరిచేయబడతాం, మంచి మనసుతో స్వీకరిస్తే బాగు చేయబడతాం, మంచి మనసుతో స్వీకరిస్తే నువ్వు ప్రభు కోసం ఫలిస్తావు. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయనుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచుదాం, ప్రభుతో చెబుదాం, ప్రభుతో మాట్లాడుదాం. ప్రభువా,